హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మార్కెట్ పడుతుందా లేదా పెరుగుతుందా అనే టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా అండ్ స్ట్రాటజికల్గా మనం మంత్లీ కొంత ప్యాసివ్ ఇన్కమ్ కనుక జనరేట్ చేసుకోవాలి అనుకుంటే షార్ట్ స్ట్రాంగిల్ అనే స్ట్రాటజీ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సింపుల్గా నిఫ్టీలో మనం షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీని అప్లై చేస్తూ మంత్లీ కొంత ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నిఫ్టీ యొక్క గత 4 నెలల చార్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇందులో మొత్తం 90 క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ పాస్ట్ 90 డేస్ ని అబ్జర్వ్ చేసినప్పుడు చాలా బిగ్ అప్ మూమెంట్స్ వచ్చింది 9 డేస్ అండ్ చాలా పెద్ద డౌన్ మూమెంట్స్ వచ్చింది 11 డేస్ అండ్ సైడ్ వైజ్ మూమెంట్ కానీ లేదా స్మాల్ మూమెంట్స్ కానీ వచ్చింది 70 డేస్. అంటే మెజారిటీ ఆఫ్ ది టైం నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మూమెంట్ లేకుండా చాలా ఎక్కువ రోజులు ట్రేడ్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ 90 డేస్ 20 డేస్ కనుక మీరు లాస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, 70 డేస్ నేను ప్రాఫిట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అనుకుంటే మీరు ఈ షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీని అప్లై చేయొచ్చు. సో ఈ షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ ఏంటి? మీకు ఆప్షన్స్ గురించి కనుక తెలుసుంటే సింపుల్గా దీన్ని అవుట్ ఆఫ్ ది మనీ కాల్ని సెల్ చేయడం అండ్ అలాగే అవుట్ ఆఫ్ ది మనీ పుట్ని కనుక మనం సెల్ చేస్తే దాన్ని మనం షార్ట్ స్ట్రాంగిల్ అంటాం. అదే ఒకవేళ మీకు ఆప్షన్స్ ఐడియా లేదనుకోండి, మీరు దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు అవుట్ ఆఫ్ ది మనీ కాల్ అంటే ఈ 100కి కొంత ప్రైస్ యాడ్ చేసి 105 రూపీస్ నేను తీసుకుంటున్నాను. సో 105 యొక్క కాల్ ఆప్షన్ని మనం సెల్ చేస్తాము అండ్ అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ అయినా ఈ 100 రూపీస్కి ఇంకొక 5 రూపీస్ మైనస్ చేసుకుని 95 రూపీస్ యొక్క పుట్ ఆప్షన్ని మనం సెల్ చేస్తాము. సో మన కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కొంత ప్రైస్ని యాడ్ చేసి కాల్ ఆప్షన్ని సెల్ చేయడం అండ్ అలాగే కొంత ప్రైస్ని సబ్ట్రాక్ట్ చేసి పుట్ ఆప్షన్ని సెల్ చేస్తే మనకు వచ్చేది షార్ట్ స్ట్రాంగిల్. సో ఈ షార్ట్ స్ట్రాంగిల్ని మనం నిఫ్టీలో గనక అప్లై చేయాలి అనుకుంటే నిఫ్టీ యొక్క స్పాట్ ప్రైస్ లేదా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 17,000 ట్రేడ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటప్పుడు దీనికి నేను 200 పాయింట్స్ యాడ్ చేసి అండ్ అలాగే 200 పాయింట్స్ సబ్ట్రాక్ట్ చేసి కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ సెల్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎడిషన్ చేసినప్పుడు 17,200 యొక్క కాల్ ఆప్షన్ సెల్ చేయాలి అండ్ అలాగే 16,800 యొక్క పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో ఎప్పుడైతే ఇలాగ మనం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండు సెల్ చేస్తామో దానికి సంబంధించిన పే ఆఫ్ చార్ట్ అనేది మనకి ఇలా కనపడుతుంది. సో ఒకవేళ నిఫ్టీ ఎక్స్పైరీ దాకా ఈ 16,800కి అండ్ అలాగే 17,200కి మధ్యలో ఉంటే మాక్సిమం ప్రాఫిట్ మనం క్యాష్ చేసుకోగలుగుతాం అండ్ దాదాపుగా 16,700కి అండ్ అలాగే 17,300 మధ్యలో ఉంటే మోస్ట్లీ మనం ప్రాఫిట్లోనే ఉంటాం. బట్ ఒకవేళ 300 పాయింట్ల కంటే ఎక్కువ పడిపోవడం కానీ లేదా 300 పాయింట్ల కంటే ఎక్కువ పెరగడం కానీ జరిగితే అలాంటప్పుడు మనం లాస్లోకి వెళ్తాం. అయితే మనం ఈ వీడియో స్టార్టింగ్లో చూసిన రిజల్ట్స్ ప్రకారం 90 డేస్లో దాదాపుగా 70 డేస్ బిగ్ మూమెంట్స్ ఉండట్లేదు కదా, అందుకని మోస్ట్లీ ఈ 16,800 టు 17,200 రేంజ్లోనే ఉంటుంది కాబట్టి చాలా రోజులు మనకి ప్రాఫిట్ రావడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే మరి షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ ఇంత సింపుల్గా ఉంది అండ్ చాలా రోజులు ప్రాఫిట్ వస్తుంది, బట్ ఎందుకు చాలా మంది దీని నుంచి బెనిఫిట్ అవ్వలేకపోతున్నారు? దీనికి మెయిన్ రీజనే పేషెన్సీ. సో పేషెన్సీ ఎలా లూజ్ అవుతారు పబ్లిక్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 9:15కి ఈ ట్రేడ్ వేశాను అని అనుకుందాం. సో అలాంటప్పుడు మార్కెట్ 17,000 దగ్గర ఉంది అని అనుకుందాం. ఫస్ట్ ఇమీడియట్గా మనం ట్రేడ్ వేయగానే ఆబ్వియస్గా మనం కొంత లాస్లో కనబడతాం అనమాట. మేబీ ఒక 50 రూపీస్ లాస్ కానీ లేదా 100 రూపీస్ లాస్లో కానీ కనిపిస్తాము. తర్వాత ఒక గంట అయిన తర్వాత 10:15కి మనం మోస్ట్లీ నో ప్రాఫిట్ నో లాస్లో కనిపిస్తూ ఉంటాం. సో మేబీ మన ప్రాఫిట్ అనేది అప్పటికి 0 to 50 రూపీస్ ఉండొచ్చు. ఎప్పుడు ఒకవేళ ఇది 17,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 11:15 అప్పుడు మార్కెట్లో ఏదైనా మూమెంట్ వచ్చి నిఫ్టీ అనేది 16,900 దాకా మూవ్ అయింది అని అనుకోండి, అప్పుడు కూడా మనం మేబీ -50 రూపీస్ నుంచి ఒక పాజిటివ్ 50 రూపీస్ మధ్యలో ఉండొచ్చు. సో ఇప్పటిదాకా మనం ట్రేడ్ వేసి 2 అవర్స్ అవుతుంది, బట్ మనకు ఎలాంటి ప్రాఫిట్ కనిపించట్లేదు. సో తర్వాత మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వైజ్ మళ్ళీ ఇది 17,000కి 12:15కి వచ్చేసింది అని అనుకుందాం. అలాంటప్పుడు మనకు ఒక 200 to 300 రూపీస్ ప్రాఫిట్ కనిపించవచ్చు. తర్వాత మళ్ళీ 1:15కి మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఆ టైంకి ఒక 300 to 400 రూపీస్ ప్రాఫిట్ కనిపించవచ్చు అండ్ అలాగే 2:15కి మనం అబ్జర్వ్ చేస్తే ఒక 500 to 700 రూపీస్ ప్రాఫిట్ కనిపించవచ్చు. అయితే ఇలా మనం వెయిట్ చేయడం ద్వారా మనకి ఒకవేళ స్టాక్ ప్రైస్ కనుక ఎలాంటి మూమెంట్ లేదు అని అంటే ఆబ్వియస్గా మనకు ఒక మంచి ప్రాఫిట్ కనపడుతుంది. కానీ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఒక ట్రేడర్ ఫస్ట్ దీన్ని ట్రేడ్ చేస్తారో 9:15కి ట్రేడ్ చేసిన తర్వాత ఫస్ట్
1 అవర్లో ఎలాంటి ప్రాఫిట్ కనిపించట్లేదు. 2 అవర్స్ కంటిన్యూస్‌గా స్క్రీన్‌ని రిపీటెడ్‌గా మానిటర్ చేస్తూ ఉంటారు కదా! సో, ఎలాంటి ప్రాఫిట్స్ కనిపించకపోయేసరికి 2 అవర్స్ తర్వాత ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయిన తర్వాత నుంచి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో, కంటిన్యూస్‌గా స్క్రీన్‌ని మానిటర్ చేస్తూ ఉండడం వల్లనే ఇలా టైమ్ డికే వల్ల వచ్చే మనీని క్యాష్ చేసుకోలేకపోతారు. సో, ఫైనల్‌గా 3:15కి షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీని మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఓవర్ నైట్ యూజువల్‌గా బిగ్ మూవ్‌మెంట్స్ వస్తాయి. కాబట్టి మనం షార్ట్ స్ట్రాంగిల్ చేస్తున్నప్పుడు ఇంట్రాడేలోనే చేయాలి. అయితే ఈ షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ మనం చేయాలి అని అనుకుంటే డిపెండింగ్ ఆన్ బ్రోకర్ మనకి 1.5 to 2 lakh రూపీస్ కావాల్సి ఉంటుంది. అండ్ మనం ఒక మంత్లో -5% నుంచి +5% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ కూడా 100% ఎవ్రీ మంత్ ప్రాఫిటే ఇస్తుంది అనే స్ట్రాటజీ ఏది ఉండదు. ఆబ్వియస్గా ఒక 12 నెలలు మనం ట్రేడ్ చేస్తే ఏ స్ట్రాటజీ అయినా ఒక 3-4 నెలలు లాసెస్ ఇస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ మనం ఈ స్ట్రాటజీలో ప్రాఫిటబుల్గా ఉంటాం కాబట్టి ఓవర్ ఒక ఇయర్ మొత్తం చూసుకున్నప్పుడు 30 to 40% రిటర్న్స్ మనం ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ మనం చేసేటప్పుడు స్టాప్ లాస్ 20% దాకా పెట్టుకుంటే మంచిది. అండ్ అలాగే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒక 5% వరకు ఉంటే మన ఎగ్జిటింగ్ స్ట్రాటజీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే చాలా సింపుల్. 3:15కి ఎవ్రీడే మనం ఎగ్జిట్ అవ్వాలి, లేదా ఒకవేళ మన స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఒక మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి. కొన్ని వీడియోస్లో 9:25 చెప్తారు, కొంతమంది 10:15 అంటారు, కొంతమంది రీసెర్చ్ ద్వారా 11:15, 12:15, 1:15. సో ఏ టైం బెస్ట్ టైం అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు. బట్ మనం దీన్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానికోసం నేను ఒకసారి ఈ షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీని నిఫ్టీలో 9:25కి, 10:15కి, 11:15, 12:15 అండ్ 1:15కి బ్యాక్ టెస్ట్ చేసి దాని యొక్క రిజల్ట్స్ ఇక్కడ మీకు చూపించబోతున్నాను. సో ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేస్తున్నాను. క్రియేట్ స్ట్రాటజీస్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ న్యూ స్ట్రాటజీ మీద క్లిక్ చేసిన తర్వాత నిఫ్టీ యొక్క షార్ట్ స్ట్రాంగిల్ నేమ్తో ఒక స్ట్రాటజీని క్రియేట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం నిఫ్టీ యొక్క డైనమిక్ కాంట్రాక్ట్స్ యాడ్ చేయాలి. అంటే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. నిఫ్టీ ఇండెక్స్ అని కనుక సెర్చ్ చేస్తే మనకి ఇలా నిఫ్టీ 50 వస్తుంది. దీని మీద మనం ఇక్కడ డైనమిక్ కాంట్రాక్ట్ క్లిక్ చేసామని అనుకోండి. సో కాల్ ఆప్షన్ మనం సెల్ చేయాలి అని అనుకుంటే 4 ఆఫ్సెట్ని యూజ్ చేసుకొని ఎక్స్పైరింగ్లో కరెంట్ అండ్ అలాగే ఎక్స్పైరీ టైప్లో మంత్ని యూజ్ చేస్తాం. అయితే షార్ట్ చేయాలి అనుకుంటున్నాం, మనం ఇప్పుడు చేసేది షార్ట్ స్ట్రాంగిల్ కదా. సో అందుకని షార్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని అప్లై చేంజెస్ క్లిక్ చేద్దాం. తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్లస్ మీద క్లిక్ చేసి డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి నిఫ్టీ 50 వచ్చింది కదా, దీన్ని కూడా డైనమిక్ కాంట్రాక్ట్ కింద పుట్ ఆప్షన్లో చేంజ్ చేస్తున్నాను. అండ్ పుట్ ఆప్షన్లో మనం -4 ఆఫ్సెట్ని యూజ్ చేస్తాం అండ్ కరెంట్ మంత్లీ అండ్ ఇక్కడ కూడా షార్ట్ పొజిషన్ని తీసుకొని డన్ క్లిక్ చేద్దాం. అండ్ ఈ షార్ట్ స్ట్రాంగిల్ని టెస్ట్ చేయడం కోసం నేను మినిట్ టైం ఫ్రేమ్ అండ్ అలాగే ఇక్కడ సెల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్ టైం ఫ్రేమ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో క్యాండిల్ టైం ఫ్రేమ్లో హవర్స్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేసిన తర్వాత ఈక్వల్ టు కండిషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఆప్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 9 తీసుకుంటాం. అంటే మార్నింగ్ 9 o'clockకి అని ఉద్దేశం. కానీ మనం 9:25కి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ కండిషన్లో అగైన్ క్యాండిల్ టైం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈసారి మినిట్స్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినిట్స్ ఆఫ్ ది క్యాండిల్ ఈక్వల్ టు అనే కండిషన్ని సెలెక్ట్ చేసుకొని నెంబర్లో ఈసారి మనం 24 సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు 25th మినిట్న మనకి ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ఇలా 9:24కి మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అన్నది లేకుండా మనం ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతాం. అండ్ స్టాప్ లాస్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా 20% అండ్ టార్గెట్ 99% పెట్టుకుంటున్నాను. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 5% సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఎప్పుడు మనం ఎగ్జిట్ అవుతామంటే 3:15కి ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవుతాము, లేదా క్యాండిల్ టైం 3:15 అయినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో అందుకని అగైన్ హవర్స్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకొని 3 o'clock అంటే మనం ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకొని ఈసారి నెంబర్లో 15 తీసుకుంటాం అనమాట. ఎందుకు అలాగా అంటే మనం 24 hours టైం ఫ్రేమ్ ఇక్కడ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి 3 + 12 15 మనం టైం ఫ్రేమ్ తీసుకొని అగైన్ క్యాండిల్ టైం ఆప్షన్స్లో మినిట్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ టులో ఈసారి అగైన్ నెంబర్ కండిషన్ని యూజ్ చేసుకొని ఇందులో మనం 14 ఎంటర్ చేసుకోవాలి. సో నెంబర్ అండ్ 14. సో ఆప్షన్స్ అన్ని మనకి సెట్ అయిన తర్వాత సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండిట్లో కూడా ప్రాఫిటబుల్గా ఉన్నాం. ఒక దాంట్లో 3,400 అండ్ ఇంకొక దాంట్లో 4,800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఓవరాల్ ప్రాఫిట్ని సమ్మరైజ్ చేస్తే మనకి 9:25కి స్ట్రాటజీని అప్లై చేయడం ద్వారా 1 monthలో 8,310 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. ఇప్పుడు మనం ఇదే స్ట్రాటజీని ఒకసారి ఎడిట్ చేసి 9:25కి బదులుగా 10:15కి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ నెంబర్లో నేను 10 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ 24 కాకుండా 15 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో రిమైనింగ్ కండిషన్స్ అంతా సేమ్ పెట్టుకొని
చేసుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే ఇప్పుడు మనకి పుట్ ఆప్షన్ లో ప్రాఫిటబుల్ గా ఉన్నాం అండ్ కాల్ ఆప్షన్ లో లాస్ మేకింగ్ గా ఉన్నాం. బట్ ఓవరాల్ గా ఈ షార్ట్ స్ట్రాంగిల్ ని 10-15 కి అప్లై చేస్తే 13,300 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. నెక్స్ట్ అగైన్ ఎడిట్ స్ట్రాటజీలో 11 o'clock టైం ఫ్రేమ్ కి దీన్ని అప్లై చేయడానికి 11 క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ ని గనక మనం సమ్మరైజ్ చేస్తే ఓవరాల్ గా మనకి 11-15 కి స్ట్రాటజీ అప్లై చేయడం ద్వారా ఒక మంత్ లో 8,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. అగైన్ ఈ స్ట్రాటజీని ఎడిట్ చేస్తూ 12-15 కి మనం ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ 12 అండ్ అలాగే 15 గనక మనం సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో 12-15 యొక్క రిజల్ట్స్ ని సమ్మరైజ్ చేస్తే షార్ట్ స్ట్రాంగిల్ 12-15 కి మనం స్టార్ట్ చేస్తే ఓవరాల్ మంత్ లో 6,790 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. అండ్ ఫైనల్ గా ఒకసారి మనం 115 కి గనక ఎంట్రీ ఇస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడడం కోసం ఇక్కడ నేను 13 ఎంటర్ చేసి డన్ క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. ఈ స్ట్రాటజీని మనం అప్లై చేస్తే 8,235 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో క్లియర్ గా మనం టైం ఫ్రేమ్స్ ని ఇలా చెక్ చేసుకున్నప్పుడు బెస్ట్ టైం టు ఎంటర్ షార్ట్ స్ట్రాంగిల్ వచ్చేసి మనం 10-15 కి అబ్జర్వ్ చేసుకుంటే దాదాపుగా 5,000 రూపీస్ మనం ఎక్స్ట్రా బెనిఫిట్ పొందగలుగుతున్నాం. రిమైనింగ్ టైంలో మనం 9:25 చేసిన, 11:15 కి చేసిన, 12:15, 1:15 ఏ టైంకి చేసినా కూడా మనకి దాదాపుగా 8,000 లేదా 7,000 వరకు ప్రాఫిట్ అయితే మనకు కనపడుతూ ఉంది. సో హిస్టారికల్ గా మనం టెస్ట్ చేసినప్పుడు 10-15 కి షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ అనేది బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అయితే ఎప్పుడైతే మనం షార్ట్ స్ట్రాంగిల్ అప్లై చేస్తామో ఆబ్వియస్ గా మనకి టైం డికే వల్లనే ఇలా ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వెయిట్ చేసినప్పుడే మనకి ఇందులో ప్రాఫిట్స్ కనపడతాయి. సో ఇలా బెస్ట్ టైం అయిన 10-15 కి మనం షార్ట్ స్ట్రాంగిల్ అప్లై చేస్తూ మంత్లీ కొంత ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏదైనా ఒక స్ట్రాటజీ ఎప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది, ఎలా ట్రేడ్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అని దాన్ని టెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు స్ట్రీక్ ప్లాట్ఫామ్ ని కూడా యూస్ చేయొచ్చు. మార్కెట్ డైరెక్షన్ ని ప్రెడిక్ట్ చేయకుండా మంత్లీ కొంత ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా షార్ట్ స్ట్రాంగిల్ ని యూస్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఎవ్రీ మంత్ కూడా ప్రాఫిట్ రాదు. అవుట్ ఆఫ్ 12 months అట్లీస్ట్ ఒక 3 months అయితే లాస్ రావచ్చు. మిగిలిన మంత్స్లో మాత్రం మోస్ట్లీ మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. ఎందుకంటే ఎవ్రీ డే కూడా బిగ్ మూమెంట్స్ రావు. మోస్ట్ ఆఫ్ ది టైం మార్కెట్లో చాలా చిన్న చిన్న మూమెంట్సే ఉంటాయి. అలాంటప్పుడు మనం షార్ట్ స్ట్రాంగిల్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా ఉంటాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.